గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇవాల్టి వీడియోలో మనం మొక్కలకి నేను ఇచ్చే ఎరువు అండ్ ఎలాంటి ఫర్టిలైజర్స్ కొంటానో అవన్నీ చూపిస్తాను. అండ్ మొక్కల్లో నేను ఏమేమి వేస్తాను, వాటి ఎర్త్వర్మ్స్ కాపాడడానికి కానీ అవన్నీ చూద్దాం డీటెయిల్డ్గా. లోపల కొన్ని పువ్వులు అవి ఉంటే కోస్తున్నాను పూజ కోసం. ఇవాళ కొన్ని హార్వెస్ట్ కూడా ఉన్నాయి. ఈ గంగవాయిల్ కూర ఒకటి ఉంది, చాలా బాగా వచ్చింది అన్నిట్లోనూ. మళ్ళీ తోటకూర రెడీ అయిపోయింది, అది కూడా కోస్తాను. ఇవి మొక్కలకి నేను వేసేది ఎప్సమ్ సాల్ట్. ఇది ప్యూర్ ఆర్గానిక్ అండి. 15 డేస్కి ఒకసారి వేస్తాను. ఆల్టర్నేట్గా ఇది బోన్ మీల్, ఇది కూడా అంతే 15 డేస్కి ఒకసారి వేస్తాను. ఇన్ అడిషన్ ఈ గడ్డి ఉంది చూడండి, దీన్ని పీసెస్గా కట్ చేసి ఇట్లా ప్రతి వాటికి మొదల్లో వేస్తాను. సో దట్ వీటిల్లో ఉన్న ఎర్త్వర్మ్స్ సేవ్ అవుతాయి మనకి. సో ఎర్త్వర్మ్స్ని కాపాడడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అవి మట్టిని పోరస్గా ఉంచుతాయి. వెన్ ఇట్ ఈస్ అలా ఉంచినప్పుడు ఏమవుతుందంటే మనకి మట్టి గుల్లగా ఉంటే మొక్క వేళ్ళు ఈజీగా వెళ్ళి పెనిట్రేట్ అయ్యి మొక్క బాగా పెరుగుతుంది, చాలా హెల్తీగా పెరుగుతుంది. సో అందుకే నేను గ్రో బ్యాగ్స్ మార్చాను వెన్ కంపేర్ టు ఆ ప్లాస్టిక్ ఉన్నాయి చూడండి, ఆ ప్లాస్టిక్ టు గ్రో బ్యాగ్ కంపేర్ చేస్తే గ్రో బ్యాగ్లో పోరస్గా ఉంటుంది మట్టి, అంటే గుల్లగా ఉంటుంది. అందుకని మొక్కలు బాగా వస్తున్నట్టు నేను గమనించి ఇంకా మెల్లగా అన్నీ ఐఎమ్ షిఫ్టింగ్ ఇట్ టు గ్రో బ్యాగ్స్. ఇక్కడ బచ్చలు కూడా చాలా బాగా వచ్చింది, అది కూడా కోసుకుంటాను తర్వాత. ఇప్పుడు ఆ గడ్డి ముక్కలుగా చేసి ఈ మొత్తం కూరగాయల మొక్కలు ఉన్నాయి చూడండి, అన్ని కూరగాయల మొక్కల్లో వేసాక పైన కొంచెం మట్టి జల్లుతారు. అప్పుడు దాంతో ఏమవుతుందంటే ఫ్యూచర్లో అంటే త్వరలో ఆ గడ్డి కూడా మట్టి అయిపోతుంది. కంపోస్ట్ చేసే విధానం అదేమాట. మామూలుగా మేము ఎండుటాకులు వేసేసి దానిపైన లేయర్స్ ఆఫ్ మట్టి వేసి ఒక దగ్గర స్టోర్ చేసుకుంటూ ఆ మట్టిని మళ్ళీ తిరిగి మా మొక్కల్లో వాడుతూ ఉంటాను అన్నమాట. సో అలాగా వి సేవ్ సాయిల్. ప్రతిసారి కింద నుంచి పైకి మోయడం చాలా కష్టం మీకు మరి. అండ్ అస్తమానం వీ కాంట్ ఆస్క్ హెల్ప్. నేను ఒక్కదాన్నే చేసుకునే మాట అయితే నేను ఏం చేస్తానంటే ఇక్కడే మట్టిని కూడా విత్ డ్రై లీవ్స్, విత్ వేస్ట్ కంపోస్ట్, విత్ కిచెన్ వేస్ట్ అన్నీ కలిపి ఒక లేయర్ ఆఫ్ మట్టి వేసుకొని నేనే ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. అండ్ ఇప్పుడు వర్షాలు పర్వాలేదు బాగానే పడుతున్నాయి, ఈ వారం చాలా బాగా వచ్చాయి. సో నేనేం చేస్తానంటే ఈ టైం ఉపయోగించుకొని నా ఫెర్టిలైజర్స్ వేస్తాను. బికాస్ చూడండి అన్నీ నేను విత్తనాలు పెట్టాను. ఇది బీరకాయ విత్తనాలు, ఇవి బాగా వచ్చాయి కుండీలో. సో వీటిని కాపాడుకోవాలి కాబట్టి, అండ్ వర్షం నీళ్ళు అలాంగ్ విత్ ద ఎప్సమ్ సాల్ట్ మనం వేసేది ఏదైతే ఉందో మంచి బలాన్ని ఇస్తుంది ప్రతి మొక్కకి, అండ్ బాగా ఈల్డ్ వస్తుంది మనకి. సో ప్రతిదీ ఇక్కడ బెండకాయ వేసాను. మళ్ళీ ఇలా రొటేషన్గా వేసుకుంటూనే ఉండాలి. అంటే ఒక సెట్ ఆఫ్ విత్తనాలు మనము ఒక టైంలో వేసినప్పుడు అవి ఈల్డ్ వస్తున్నప్పుడు, నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు చూడండి, ఇది ఫస్ట్ సెట్ ఎప్పుడైతే వేసానో ఇది ఈల్డ్ వస్తుంది నాకు ఈ బెండకాయతో పాటు మళ్ళీ రొటేషన్ నాకు ఉండాలి అంటే మళ్ళీ సెకండ్ సెట్ స్టార్ట్ చేసుకోవాలి నేను. సో ఇందాక చూపించింది అది మాట. ఆ సెకండ్ సెట్ ఒకవేళ నేను స్టార్ట్ చేసుకోకపోతే నాకు మళ్ళీ బెండకాయలు ఉండవు. సీజన్లోనే మనం
తీసుకోగలం ఈల్డ్. సో రెగ్యులర్గా మనం ఆ రొటేషన్ పాటిస్తూ ఉండాలి. ఇక్కడ కూడా చూడండి, వంకాయలు నేను ఇదివరకు చూపించినట్టు ఆల్రెడీ పాత వంకాయ మొక్కలకి ఇప్పుడు ఇంకా ఈల్డ్ రావట్లేదు. సో కొత్తవి నేను నారేసుకొని పెట్టుకున్నాను ఈ వర్షం అంతా. ఎంత పెద్దగా అయ్యాయి ఇప్పుడు. అండ్ పూత స్టార్ట్ అయింది చూడండి, చక్కగా పూత అన్నీ స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు కరెక్ట్గా నేను వాటికి ఆర్గానిక్ మెన్యూర్ ఇచ్చాను అనుకోండి, బాగుంటుంది, ఈల్డ్ కూడా బాగుంటుంది, మనకి బాగా పంట చేతికి వస్తుంది. అండ్ ఆల్సో లైక్ వంగ చెట్లు 3 ఏళ్ళు కాస్తాయి అన్నారు, కానీ నేను ఎక్స్పెరిమెంట్ చేశానని చెప్పా కదా. ఇదిగో 1 ఇయర్ పెట్టిన వెంటనే ఈ రో అంతా పెట్టాను. 1 ఇయర్ బాగా కాసాయి, అంతే ఇంకా ఆగిపోయాయి. 1 ఇయర్ అయ్యాక నేను చూసింది ఏంటంటే, ఇలా వదిలేస్తే మొత్తం ఇంకో ఇలా చూడండి. ఎన్నిసార్లు నేను ఇప్పటికీ నీమ్ ఆయిల్ కొట్టాను, కానీ స్టిల్ ఐ సీ దిస్ మీలీ బగ్స్ ఎవ్రీవేర్ అండ్ దట్ విల్ డిస్ట్రాయ్ ద ప్లాంట్ టోటల్లీ మాట. మనం కాపాడలేము. అండ్ ఇవాళ ఒకటి గమనించాను నేను ఒకసారి చెప్పా కదా, ఈ పుచ్చకాయ చెట్టు చిన్న కుండీలో జస్ట్ విత్తనం వేస్తే వచ్చేసిందని. ఇదొక కాయ రావడం ఇవాళే గమనించానండి, ఇప్పటిదాకా చూడలేదు. ఐఎమ్ సో హ్యాపీ. అది నిలబడితే మంచిదే, ఒక కాయైనా వస్తుంది మనకి. జాగ్రత్తగా దాన్ని కాపాడుతాను, దాని మీద ఏదైనా గడ్డి వేసి ఇప్పుడు కాపాడుతాను. అండ్ ఇంకోటి చూపిస్తాను మీకు. నేను చెప్పాను కదా, మా గార్డెన్లో ఫ్రీక్వెంట్గా బర్డ్స్ నెస్ట్ కట్టుకొని లైక్ పిల్లలు పెడతాయని చెప్పి, ఇదిగోండి చూడండి కొత్తగా అది కూడా ఎంత కిందకి పెట్టిందో చూడండి. దిస్ ఈజ్ లైక్ ఇది చింత చెట్టు అండ్ నాకు చేతికి అందేటట్టు. అదే పిల్లలు చూసారనుకోండి, ఏదైనా చిన్న పిల్లలు, అందులో మా పై పోర్షన్లో చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళు లాగేశారంటే చాలా కష్టం. అది ఎంత తెలివి తక్కువదో, అక్కడ పెట్టుకుంది ఏంటో, ఎవరైనా లాగేస్తారు. ఈవెన్ పిల్లలు తిరుగుతాయి మా దగ్గర, అవి కూడా లాగేయచ్చు. పాపం దాన్ని కాపాడాలి. అండ్ ఇంకోటి చూశాను, ఇది ఒకటి యాపిల్ బేర్ అయిపోయి కింద కూడా పడిపోయిందండి, పక్షులు తినేసాయి. పైన ఎక్కడో అయినట్టున్నాయి, నేను ఇంకా పిందెలే ఉన్నాయి అనుకున్నాను. పిందెలు బాగానే వచ్చాయి, చూడండి పిందెల్ని కూడా తినేస్తున్నాయి పక్షులు, ఏం చేయలేం. ఇక్కడ 2 శంఖం ఉన్నాయి, కోసుకుందాం. ఇంకా పిందెల్ని తినేస్తే ఏం చేయలేం. కాస్త పెద్ద అయ్యాక, అదిగో అక్కడ కొంచెం పెద్ద అయ్యాయి, ఇంకా అవుతాయండి, అంత పచ్చివి మనం తినలేము. బాగా పెద్ద అయ్యాకనే కోసుకోవాలి. సర్లేండి, ఉంటాయి, లేకపోతే పక్షులకి వెళ్ళిపోతాయి. నేను ఫర్టిలైజర్స్ వేస్తున్నప్పుడు కూడా చూపిస్తాను. ఈ బోన్ మీల్ విపరీతమైన వాసన, ఎందుకంటే బోన్స్తో తయారు చేస్తారు. అక్కడక్కడ కనిపిస్తాయి కూడా పీసెస్, కానీ తప్పదండి, మొక్కలకి వేస్తే పూత పింద బాగా నిలబడుతుంది. దీన్ని పుచ్చకాయకి కాయలు వస్తున్నాయి కాబట్టి దీన్ని కొంచెం మనం ఇప్పుడు ఎలా వేస్తాను అనేది చూడండి. సో ఫస్ట్ కాస్త ఇది మనం దీనిలో ఉన్న మట్టిని తవ్వుకున్నాం అనుకోండి, మనం వేసిన ఇది నిలబడుతుంది, లైక్ ఇట్ విల్ అబ్జర్వ్ ఇన్ టు ద సాయిల్. కుండీ చిన్నది అండ్ మొక్కని కాపాడాలి, దాన్ని బట్టే మనం ఎరువు వేయాలి, ఇంతకు మించి వేయకూడదు, లేకపోతే మళ్ళీ మాడిపోయే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే కొంచెం వేర్లకి దూరంగా వేయాలి, వేసాక మళ్ళీ చాలా వాటర్ పోయాలి. నేను ఇప్పుడు చెప్పే కదా ఇందాక వర్షాకాలం కాబట్టి ఇది రైట్ టైము, మనం వేస్తే దానికి సరిపడా నీళ్ళు కూడా. సో ఇందాక వేసింది బోన్ నీళ్ళు, ఇప్పుడు కొంచెం ఎప్సమ్ సాల్ట్ వేస్తాను.
దీన్ని యాక్చువల్లీ గడ్డితో కప్పాలి కానీ నాకు ప్లేస్ ఎక్కడ కనిపించలేదు. ఐల్ ట్రై. యా, ఐ కుడ్ కవర్. ఇలా గడ్డితో చక్కగా కప్పేసి, ఎందుకంటే ఎర్త్వార్మ్స్ సేవ్ అవుతాయి. కొంచెం వాటర్ చేద్దాం. ఈ విధంగా నేను ప్రతి మొక్కకి చేస్తాను. చాలా టైం పడుతుంది కాబట్టి. సో దిస్ ఈస్ ద వే ఐ ప్రొటెక్ట్. మొత్తం ఇలాంటి ఫర్టిలైజర్స్ వేస్తాను. కిచెన్ కంపోస్ట్ మేము ఇదిగో ఇలా వీటిల్లో ఇలా టబ్స్ పెట్టుకుంటాను. టబ్స్ పెట్టుకుని పుల్లలతో సైతం వాట్ ఎవర్ ఇట్ ఈస్ దీంట్లో డంప్ చేసి ఒక్కొక్క లేయర్ ఆఫ్ మట్టి వేస్తూ ఉంటాను. అప్పుడు అవి కంపోస్ట్ బ్లాక్గా సాయిల్ తయారైపోతుంది. అండ్ వన్స్ ఇన్ ఎ వైల్ ఇగో ఇది అలాగే తయారైంది చూడండి. ఈ బ్లాక్ సాయిల్ చూడండి. సో ఆ తయారైన మట్టిని అన్నిట్లో వేస్తూ ఉంటే అది కూడా బలంగా ఉంటుంది అన్నమాట మొక్కలకి. ఓకే అండి, మళ్ళీ వీడియోలో కలుద్దాం. నేను ఈ పని అంతా చేసుకోవాలి, సో చాలా టైం పడుతుంది. బాయ్.